మోతి ఏమిటిది? ఎందుకు? ఏమో మీకే తెలియాలి. 10 మందిలో అవమానం, అడగటింట్లో ఈ బహుమానం. మహారాణి రుక్కు, అవమానమా? ఎవరేమన్నారు? ఇదో ఎందుకు చెప్పు. రుక్కు, మళ్ళీ ఈ పరీక్ష నాకు. నా కర్మానికి ఎవరేం చేస్తారు? నీ కర్మం కాదు, నా కర్మం. పూజా దినం ఈ ఒక్కరోజైనా కుణాసగా గడిచిపోతుందనుకున్నాను. దిన గండం. ఎందుకు మీకు ఈ గండకత్తెర? హాయిగా ఉండండి మీరు నీ ఎల్ల కొడుకులు. రుక్కు, నువ్వు లేని ఇంకేముంది ఈ సిద్ధోజీ జీవితం? చెప్పు. గంపంత బలగా ఉంది మీకే. బిడ్డ పాప నాకు. ఆ 3 బిడ్డలు నీ బిడ్డలే అనుకోరాదా? అన్న బిడ్డలైనా కన్న బిడ్డలని మీరు అనుకోవచ్చు. రక్తస్పర్శ కనుక. నేను అనుకుంటే మాత్రం ఎరువే పరుపే. చిన్నతండ్రి మనవాడు కానీ చిన్నతల్లి మనదవుతుందా? ఎంత ఓర్వలేని తనం. ఇంతకు ఇవాళ ఏదో రాద్ధాంతం చేస్తుంది మళ్ళీ. అన్నయ్య, కాకాజీ జీవితంలో ఆనాటికి కష్టాలే కొని తెచ్చుకున్నాడు పెత్తనాన్న. ఇటు అన్న కొడుకులు అటు అర్థంగి పాపం ఎవ్వరిని వదులుకోలేక. అంతే నాయన, అందరినీ కూడగట్టుకో రావాలని ఆశతో అవస్థపడుతున్నాడు మహారాజు. అవును, ఏమైనా పెద్దవాళ్ళం, మనం కూడగట్టుకు రావాలి. కూడి వస్తేగా. వాళ్ళ పుత్రలు మీకేం తెలుసు? మరి ఆ ఫిరోజీ చిచ్చుల పిడుగు ఎప్పుడెప్పుడు ఆ సింహాసనం ఆక్రమించడమని గుర్రు తొలుగుతున్నాడు. నా ఘటం ఉండగానేనా? ఉంచితేగా. నన్ను మిమ్మల్ని ఒక్కమారే. అంత తేలిగ్గా ఉన్నావా? ఏమనుకున్నావు? ఈ సిద్ధోజీకి 1000 కళ్ళు సుమా? 1000 కాదు, 1,00,000.
నన్ను కనిపెట్టుకొని రాణివాసంలో కూర్చోటానికి. అంతకన్నా నాకు ఆనందం ఉంది రుక్కు. ఆ ఆనందం అట ఆనందం అడగక్కర్లేదు. అన్ని హంగులు ఉంటేనే అదేనాను. రాసకార్యం మానేసి అయిన వాళ్ళని అర్థం ప్రాణంతో కూడా అధికారం అప్పగిస్తే ఏమైంది ఇప్పుడు? ఇంకేం కావాలి? రామారాజ్యం భరతుడి పట్టం. దివాణంలో ఎవరికి అందింది వారే దీపం ఉండగానే చక్క పెట్టుకుంటున్నారు. ఇంత అరాజకం అయిపోయిందా? పోనీయండి, నాకేం కావాలి? ఒకగానొక తోబుట్టు వాళ్ళ ఇంటి వాళ్ళు చేసి చెయ్యి, నగలు నాణ్యాలు ఇంకేం కావాలో చెబుతూ. నేనెవరిని చేయించటానికి? మహారాణిది, నీ మాటకు తిరిగే ఉంది. మీ కోడల మెళ్ళలో ఉన్న రత్నాల సరం మాదిరి చేయించుకుందామంటే పారాగతం లేదు. నేనేమన్నా వద్దన్నానా? మీదే ఉంది. ఎప్పుడు అడిగినా ఖజానాలో కాసు లేదంటాడు మీ సోమోజీ. అన్నాడా? రేపు పాటికి నీ మెళ్ళలో ఉంటుంది. ఊరితాడా? తప్పితే నాకు అది సత్యం. సమయానికి గంట కూడా ముగింది. పూర్తిగా చెల్లించలేమని ప్రజలు మొరబెడుతున్నారు. నేను ఒత్తిడి చేయలేక చూస్తున్నాను. నాకు తట్టుకున్న తింటున్నా. అబ్బా ఏమిటండి మదీను? లేదు ఏడో మా నాయన కదా. తాత అంటే తప్పొచ్చిందా? నోరులేని పసిపిల్లవాడు, వాడి మీద చూపిస్తారే మీ కోపం అంతా. వాడేం చేశాడు? అయితే ఈ సంవత్సరం శిస్తులు వసూలు చేయవన్నమాట. వచ్చే పంటలో చెల్లిస్తామంటున్నారు. రైతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళతో నడుస్తుంది. కరుకుతనం లేదే కాసు చెల్లిస్తారా కాపులు? అజమాయిషి నీ మీద వదిలితే అప్పుల పాలైపోవలసిందే జాగీరు. ఇక నీ వల్ల కాదు, మేమే స్వయంగా చూసుకోండి. వాళ్ళేం వద్దన్నారా? ఏదో పెద్దవాళ్ళని సహాయం చేస్తుంటే సంతోషించక ఎప్పుడు వాళ్ళని చెప్పుతారే. ఒత్తిడి చేస్తే ప్రజల్లో కలవరం కలుగుతుందని ఆలోచిస్తున్నాను. కాదు కూడదంటే మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఒకరు చెబితే చేసేవాళ్ళు మీరేం చేస్తారు? నేనే చూసుకుంటాలే, మీకెందుకా కష్టం? వెళ్ళు. మంచిదే, మీరే స్వబుద్ధితో వ్యవహరిస్తే కాదనే వాళ్ళు ఎవరు? రానాయనారా. విన్నారా మీ సోమోజీ ఎత్తి పొడుపు? స్వబుద్ధితో మీరు వ్యవహరించాలట. నా శుద్ధి బుద్ధి మీకు అక్కర్లేదుట. ఏడ్చాడు. ఈ లోకంలో పెళ్ళాం మాట వినని వాడెవడు? మీరొక్కరు. అదిగో అలా అంటే నాకు కోపం వస్తుంది. ఇరుకు మీ కోపానికేం గాని ఇప్పటికైనా మేలుకోండి. దివాన్జీని వెంటనే పిలిపించి జాగిరి వ్యవహారాలు విచారించండి. వెంటనే దివాన్జీని రమ్మను. ఇస్తాం. దివాన్జీ, జాగీరు వ్యవహారం ఇంత అధ్వానంగా ఉంటే నీటి కూడా ఏం చేయను మహాప్రభు. ఏళ్లవారి వల్ల ఎప్పుడో నాకు ఈ మాట వస్తుందని భయపడుతూనే ఉన్నాను. కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం. వసూలు కావాల్సిన శిస్తు బకాయిలు ఏమాత్రం ఉంటాయి? చిట్టా దాఖలా 6 లక్షలకు పైగా అసలే ఎందుకు వసూలు చేయలేదు? చేయనిస్తేగా సర్వం యువరాజు గారే స్వయంగా చూస్తున్నారు. అయితే నీకేం జవాబుదారీ లేదా? ఉన్నదని ఏళ్లవారి హుకు అయితే ఒక్క రోజులో వసూలు చేయిస్తాను. సరే, రేపటి నుంచి జాగీర్ జమాబందీ నీవే స్వయంగా చెలాయించవాలి. అవసరమైతే సేనాపతి సహాయం పొంది 6 లక్షల పైకం వారం దినంలో చుట్టాగా వసూలు చేయవలసింది. ఇస్తాం. चलो बल्लारी सितारे, चलो मेरी प्रीतमा।
రాగత నీలా రాగత నీలా రాగత నీలా హాయిగా హాయిగా చెంచెలో బయ్యాలి చితారే చెంచెలో మురి ప్రీతమా చెంచెలో బయ్యాలి చితారే చెంచెలో మురి ప్రీతమా. మీ కాళ్ళకు వస్తాం బాబు, మన్నించండి. మన్నించాలి. కాసు పుల్లలు కట్టకుండా కంచెలు వేపడానికి మీ అప్పతో మనుకున్నారా? చూడండి. బాబరా దండ పెద్ద లేక అమ్మాయిని ఆలోచిస్తున్నాయి. ఈ ఆవుని వదిలేండి, మీ పాదాలకు పంపుతాను. చాలు రాబాయ్, నీ అప్పుడు వస్తున్నారో. కాటకం చేత కట్టాలయ్యా మహారాజా. 3 ఏళ్ల నుంచి కామంతులు కరుణించాలి. కాసు వసూలు చేయకపోతే కామంతులు మమ్మల్ని కరుణించరు. చెప్తేంద్రా ఏం కష్టం వచ్చింది రా అంకన్నా. తీర్చాలేరా, దివాంజీ గారితో చెప్పున్నాం పదరా. వచ్చే పంటలో రకం కట్టేస్తామని సోమోజీ యువరాజులం గారికి అర్జీ దాఖలు చేసుకున్నామండి. యువరాజులం గారిని తీసుకుని మీరేళ్ళు చూసి ఎగ్గొట్టాలనుకున్నారా? రక్షణ చెల్లించండి, లేకపోతే కొంపగొడి సర్వం జప్తి చేయిస్తాం. మరో వాయిదా దయచేయించండి. అప్పో తప్పు ఎందుకు వచ్చేస్తాం? వాయిదా లేదు, తీరా లేదు. ఏమిటయ్యా ఈ జబర్దస్తి? ఎన్నడూ లేదే. జబర్దస్తి కాకపోతే మహారాణి గారి జవ్వారికి 6 వసూలు ఎలా వసూలవుతావు అనుకున్నావు? మహారాణి గారి జవ్వారి నిమిత్తం మా ప్రాణాలు తీసి ఉంటాయా? అమ్మ తల్లి పద్దులు మండించేస్తుంది. అగ్రిప్పు లేకుండా ఆడపెత్తనం తమ్ముల తరతనం ఎన్నాడు సాగిస్తాడు? ఆ చిత్తూరు మహారాజులు అడిగాం. మహారాజాధిరాజ రాజ పరమేశ్వర మరాఠీరాయ ఖండే రాయవంశ పయ పారావార సుధాకార సిద్ధోజీ మహారాజ మార్తాండ బహుపరాక్ బహుపరాక్. పంపగోడు గొడ్డు గోద దరోబస్తు జప్తీ చేయించారు ప్రభు. ఇంతకు బకాయిలు పూర్తిగా కట్టేశారా? 3 ఏళ్ల కరువు. ఏళ్ళు వారు కటాక్షించి ఇస్తు మాఫీకి ఉత్తర్వు దయచేయించాలి. జప్తి ఆస్తి విడుదల చేస్తే వచ్చే పంటలో సర్కారు రుణం కట్టేసుకుంటాం ప్రభు. వల్ల కాదు. దివాన్కి వీళ్ళని తోలుకుపోయి బండకు వెలువేయి. ప్రభువులు గొప్ప మనసు చేసుకోపోతే బిడ్డ పాప బ్రతకలేం ప్రభు. కనికరించండి కాకాజీ. పన్నులు కట్టగలిగితే ప్రజలు అవమానాలు కావాలని కోరుకుంటారా? పాపం రైతులు కూటికి గుడ్డకి లేక చాలా కష్టపడుతున్నారు. వారిని దండించడం ధర్మం కాదు. మరొకసారి ఆలోచించండి. చాలు నీ సంజాయిషీలు. గమనించేంత వరకు తెచ్చాం. విజయ్ భవ దిగ్విజయ్ భవ, విజయ్ భవ దిగ్విజయ్ భవ. నమస్కారాలు మహాప్రభు. ఎవర్రా మీరు? భట్రాజాయ కలశ నదీట్రాదుడ నేటినేన దిగ్దేశములం భట్రాది బండ కవితకు కాట్రావుల పల్లె మాది కాపురమయ్యా. భట్రాజు సరే, దీట్రాజు ఏంటి దివాన్జీ? నదీట్రాదు నది ఆపగా తటినది. ఇత్తి మనహ నది అంటే నది, ఇచ్చని ప్రభు అంటే సముద్రుడు. దానికి రాదు నివాతలకు సెలవు. రోగ నివారణ అయ్యే వరకు. ఇంతకు సర్కారు శిస్తులు చెల్లించారా? శిస్తులు భట్రాజులకి లగాస్తి నిరాశీలు మాతనాదిగా చెల్లు. ఎక్కడివిరా మీకు నిరాశీలు? ఖండేరాజులపై కవిగండడు మా తాతగారు కవిగట్టెలయా. మీ తాత కవి కడితే నువ్వేం కట్టావు?
అరగలు గట్టి తినయ్యా శిస్తు మీ అబ్బ కడతాడ్రా దివాంజీ. వీళ్ళ మాన్యాలు శేరీలో కల్పించి 3 తరాల శిస్తు సావచిత కొట్టి వసూల్చాయి. కాకాజీ, భట్రాజు నీనాములు వంశపరంపరంగా చెల్లవలసినట్లు దానపత్రాలున్నాయి. దానపత్రాలు లేవు, ధర్మపత్రాలు లేవు, అన్ని రద్దులు మన హయాంలో. ఎవరికి ఇవి? మా ఫిరోజు బావకి. బావా? మా లావు బావ దొరికాడు. ఆ జోలి జోక్యం వద్దా నీకు ఎన్నిసార్లు చెప్పాను? సిగ్గు మాలిందారా, విల్లుడికి వచ్చిన పిల్లవు బుద్ధులు లెక్కలే. ఎక్కడా చూడలేదమ్మా ఈ విడ్డూరం. ఎంత కుల ఉడితేనా కన్నెరికి తిరిగే వరకు కాసంత చాటు మాటు అంటూ దేవుళ్ళాడతాం. ఆ మూడు ముళ్ళు పడకముందే బావా అంటూ ఆ ఆరాటం, ఆ పారాటం, ఆ దారాటం. అయ్యో నా తల్లి. ఎందుకత్తయ్యా? ఎంత మహారాజు గారి మేర గొడవైతే మాత్రం మట్టు మర్యాద ఉండక్కర్లే? కాసాలేరా, దాసులేరా? అనేమో చూపవాలే. మేనత్త మేనమామ పిల్లలు ఆ మాత్రం చనువు తీసుకుంటే తప్ప అత్తయ్య? ఏదో పచ్చితనం. అవును, నువ్వు పచ్చితనవే. మొక్క వంగంటే మానే వంగుతుందా? నీ విషయంలో పూసుకురాకు. తిరుగుకు పలహారం తీసుకెళ్తుందని ఎంత రభస, ఎంత రద్దీ. తల్లి లేని పిల్ల కదా, కాస్త కనికరం ఉండొద్దు? కన్న కడుపు అయితే అలా చేస్తుందా? అదేమో వాళ్ళిద్దరూ నవ్వుతూ పేలుతూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. మరీ పొరపడుతున్నావు అంటూ వాళ్ళని చూస్తే ఆవిడికి ఎందుకీ ఓరలింతను? ఏదో పాతాల మనిషి. ఈ కాలపు తనువులు సంబరాలు ఆవిడకి నచ్చకపోవచ్చు. మీరు ఆమెను సరిగా అర్థం చేసుకోలేదు. మీరు చేసుకున్నారుగా. రఘుని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయించాలని తిరుని దూరం చేస్తుందంటే మీరు నమ్ముతారా? అసంభవం. ఒకవేళ ఆమెకి ఆ తలంపున్నా మా కాకాజీ ఎంత మాత్రం ఒప్పుకోడు. ఇలాగే మీనమేషాలు లెక్కిస్తూ ఉండండి. కావాల్సిన పని కాస్త గంధర్వులు తీరుస్తారు. అన్నయ్య, రైతులు తమ దర్శనం కోరుతున్నారు. నేను ఏం చేయగలను ఆయన? ఇప్పుడు అంతా దివాంజీ గారి చేతిలో ఉంది. ఆ మహానుభావుడే చెట్టుతో పిట్టగమలే చెదరకొట్టేశాడు ప్రభు. తినటానికి తిండి, ఉండటానికి ఇళ్ళు కూడా లేవు దొరా.
నిజమే, కష్ట సమయంలోనే ఓర్పు వహించాలి. తొందరపడితే ఏమీ లాభం లేదు. వస్తూ ఉంటే ఇంకే ఓర్పుతారా? మీరు పూనుకోపోతే ప్రజల్లో తిరుగుబాటు తప్పదు. చల్లని దొరలని మిమ్మల్ని చూసి రైతాంగం వెనకాడుతుంది. ఇక పట్టలేం ప్రభు. దౌర్జన్యంతో వ్యవహారాలు కొనసాగుతాయా? శాంతించండి. అయినా మరొకసారి మహారాజు గారితో మనవి చేసి చూస్తాను. మీరు మీ వధుతో చెప్పి తలో కొంచెడు ధాన్యం ఇప్పించు. నా మాట వినండి కాకాజీ. రైఘోష రాజ్యానికి క్షేమం కాదు. రుణాల పాలై రైతాంగం మీ వరకే చితికిపోయింది. దివాలా కావటం లేదు. ఆడంబరాలకు, అడేజావులకు, బడేజావులకు అప్పులు చేసి ప్రజల్ని పీడిస్తే ఏమవుతుంది? కామధేనువైనా లాలిస్తేనే పాలిస్తుంది. ఒక్కసారే పొద్దు కోసేస్తే. ఆగు, ఈ మాత్రం వేదాంతం బాకు తెలియకపోలేదు. మన్నించండి కాకాజీ, ఆ మాట నేను అనడం లేదు. కానీ ప్రజా హృదయాన్ని అర్థం చేసుకోవడాన్ని మీరు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో పట్టరాని సంక్షోభం ప్రబలిపోయింది. ప్రశక్తి నిరోధించి మనం పరిపాలించలేము. మా ప్రభుత్వ వ్యవహారాల్లో తమ సలహా మాకేమీ అవసరం లేదు. జాగీర్లో మాకు జవాబుదారీ ఉన్నది కనుక. లేదు, మీకేం జవాబుదారీ లేదు. కాకాజీ, తండ్రి వెనుక తండ్రివని నిన్నే నమ్ముకున్నాం. నేడిలా మమ్మల్ని నిరాధారం చేస్తామని ఎన్నడూ అనుకోలేదు కాకాజీ. పోయిన తమ్ముడికి ఏమని చెప్పను? నేను, నా తమ్ములు కట్టుకుని ఏ గంగలో దూకినా సరే నాకు అవసరం లేదు. అంటూ ఏమిటది? ఎవరు చెమ్మని? మనదే. ఇది పేదవాళ్ళైతే దివాళమే ధర్మచక్రమా? ఆకలితో మాడిపోతున్నారు. అందరినీ ప్రాణాలే అత్తయ్య గారు. పోనీయండి. పోతే నీకే మహారాణి అన్నారనే మంది చుట్టూ దానాలు చేస్తున్నావు. పోయే వాళ్ళు ఊరికే పోక దివాళా చూసి మరిపోవాలని దిక్కులేని వాళ్ళకి నువ్వు గింజలు పెడితే సందారం చేయడానికి ఆ మాత్రం అధికారం మాకు ఉంది కనుక ఉంది. దయగలిచి ఇంక తిరిగి పడేస్తే తిరిగి ఉండలేక ఈసారి చెప్పేది ఎవరిచ్చారో నీకు అధికారం? చెప్పినా చెప్పినా నేను మహారాణి. పోవద్దు. వీళ్ళందరూ మెడబట్టి బయటికి వెళ్ళండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయా. మహాప్రభు, కథ అడ్డం తిరిగి రైతాంగాన్ని విడుదల చేశారు. రాజద్రోహాన్ని ఎదుర్కొంటారు. రాజద్రోహం, పితృద్రోహం, దివాళా అంతా దివాళా చేస్తున్నారు. తిన్నారా? దివాన్జీ, ఇంత విద్రోహమా? విద్రోహం కాక దాయాదులకు విశ్వాసమా మహాప్రభు? దిక్కు లేక అల్లాడుతున్నారని ఆదరించినందుకు మిమ్మల్ని ధిక్కరిస్తున్నారు. విశ్వాసఘాతకులు. దివాన్జీ, ఇక వాళ్ళ దోమాలను చూసుకోమని చెప్పు. ఒక్క క్షణం ఈ దివాణంలో ఉండటానికి వీల్లేదు. పొమ్మనం. కాకాజీ మనసు ఎంత మారిపోయింది. మహారాణి మందు తలకెక్కింది. మహారాణి, ఇల్లికి బిత్తం పెట్టని మహారాణి పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది. ఇక కలిసి ఉండటం కలవవారు. తమ్ముడు శాంతన్ ఆయన, కలిసి ఉండక ఇప్పుడు మనం చేసేదేముంది? భాగం పంచుకున్నాం, వెళ్ళిపోదాం. పంచుతాడా సామాన్యంగా? పంచకపోతే మన తండ్రి గారి భాగం తప్పుడుగా విడిచిపెట్టిపోతామా? అసలు భాగమే లేదంటే ఇక పంచేదేమిటి? లేదంటే మాటలతో పోతామా? తానేమైనా దండయాత్రలు చేసి సంపాదించాడా? ఏమైతే నేను చేత చిక్కించుకున్నాడు. కామంతోనే సాధించాలి.
ఇంకా సామం లేదు, దానం లేదు. భేదం పూర్తిగా పెట్టేసింది. మంచికి పోతే మనం కూడా రైతాంగానికి విరోధం అయిపోతాం. మాటలతో పోతారా? యువరాజు పట్టంతోనే జాగీరు మొత్తం వారికే సంక్రమించిందిట. నేను జీవించి ఉండగానే మీ మేనగోడలు రఘుబాయి పుట్టింటి జాగీరుతో కూడాను. నేను వివాహం చేయకముందే మీరు చేసేదాకా ఆగుతారు? నీకు నాకు ఇంత భరణం పారేస్తారు. రుకో, ఈ సిద్ధోజీ ఏమంటే చెవులు తెగిన వాడు అనుకున్నావా? చెవులు తెగిపోతే చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఎవరు? నీ మాటలు వింటానని అందరి మాటలు వింటానా? వీళ్ళ నాకు భరణం ఇచ్చేవాళ్ళు. పినతండ్రులు నీకు భరణం అయినా ఇస్తారు, నాకు బలవంతపు మరణమే. భగవంతుడా, కాలసర్పాల మధ్య కాపురం చేస్తున్నాను. ఏ గడియకేమో. ఏమి ఇంత విరాగతానికి దిగారా? ఆ తండ్రి కొడుకులు కారు. ఆనాడు కట్టుగుడ్డతో తరుము వేసిన సంగతి మర్చిపోయారా? సరే, నేను ఆ పనే చేస్తాను. వీళ్లకు భాగమే లేదు పొమ్మంటాను. అటో ఇటో ఇప్పుడే తేల్చేస్తాను. తేల్చినా మీరే, ముంచినా మీరే. కాకాజీ, తండ్రి వెనక తండ్రివి. ఇంతకాలం పెంచి పెద్దవాళ్ళని చేసావు. పెద్ద సంబంధాలకు పోయి బోలెడు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు నాయన. చేశారు, అంతా వారి సెలవే. కానీ ఈ కాలానికి గృహ చిత్రాలు ఏర్పడి వారి చాటు నుండి అదృష్టం మాకు లేకుండా ఎంతకాలమని మీ దారి మీరు ఏదో చూసుకోండి. పెద్దలు మీరే చూపండి, ఇది మీ భాగం అని. భాగం లేదు, భోగం లేదు. మా తండ్రి గారి భాగం ఏమవుతుంది? అంజినట్టల్లా అప్పులు చేస్తే ఏమవుతుంది? వడ్డీలకే చాలకపోయి పోగా ఉన్న దాంట్లోనే పంచండి. ఏముంది? పురాతన సంస్థానం పరాయి పాలు కాకుండా చచ్చినట్లు అప్పులన్నీ తీర్చి మీ తండ్రి భాగం నేనే విక్రయించుకున్నాను. ఎక్కడ తెచ్చి తీర్చారు? జాగీర్ ఆదాయం అంతా ఏమైంది? పోషణకర్తవు లెక్కలు చూపవలసిన బాధ్యత మీకు లేదా? విక్రయించుకున్నారా? దాఖలా పత్రం అర్థమైపోయింది. ధర్మం తప్పినప్పుడు దయాదాక్షిణ్యాలేదు. ఇది మరో భారత యుద్ధం కావాల్సిందే. రానయా? ఏమిరా, మీరు నన్ను బెదిరిస్తారా? జై భైరవ్! ఈ వీర భైరవ కరవాలం నా చేతిలో ఉన్నంత కాలం మీరే కాదు, బ్రహ్మరుద్రాదులు వచ్చినా సరే. క్షమించండి, మీ వీర భైరవ కరవాలానికి మా ముగ్గురిని బలిదానం చెయ్యండి. ఈ కుటుంబ కలహం నివారించండి. లేదైనాలే. ఏమిటి మరి మీకు మూర్ఖం? ఈనాడు మాట వచ్చిందని వాళ్ళు మీ అన్న కొడుకులు కాకపోతారా? మనకు మాత్రం బిడ్డ పాప ఎవరున్నారు? వాళ్ళు కష్టపడితే ఆపర్దిష్ట మీకు కాదు. శాంతించండి. ప్రస్తుతం ముగ్గురికి 3 ఊళ్ళి పొమ్మనండి. సరే, బొమ్మను నందిపాడు, పత్తికొండ, అక్కడే ధరణికోట. మీరు సంతోషంగా ఇచ్చింది ఏదైనా చాలు. చాలుట చాలు. ఇదేం తిరిపిస్తారా? పంచితే జాగీరులో సగం భాగం పంచమని, లేకపోతే ఎట్లా రావాలో అట్లాగే వస్తుంది. నాయన, మీకు చాలకపోతే నా భాగానికి వచ్చిన గ్రామం కూడా మీరే తీసుకోండి. ఎందుకు ఈ కలహాలు? కాకాజీ, సెలవు. ఇస్తాం. కుక్కల మాటని సెలవు ఇచ్చారు. ఆగండి, కుక్కల్ని ఇక్కడే అట్టి పెట్టిపోవాలి. వల్ల కాదు, కుక్కలు మా భాగంలోకి రావాల్సినవే. ఏమాత్రం రావు. కుక్కలు సనాతనంగా సంస్థానానికి ఏర్పడ్డాయి. రాజధాని అందే ఉండాలి. మేము సంస్థాన పురుషులమే. మాకు ఉంది ఒక రాజధాని పత్తికొండ. ఏమైనా సరే కుక్కలు విడిచేది లేదు. లేకపోతే భాగమే లేదు. భాగమైనా వదులుకుంటాం. కుక్కల్ని మాత్రం వదిలేది లేదు. మేము ఇక్కడి నుంచి పోయేది లేదు. అబ్బా, ఎందుకండి ఈ కచ్చలు కార్పణ్యాలను? అంతా అయింది. ఈ కుక్కల దగ్గర నా పోట్లాట. పోనీయండి మహాప్రభు. కుక్కలకు బదులుగా గ్రామం ఒకటి పుచ్చుకొని పొమ్మనండి. ఎందుకు ఈ కుటుంబ కలహం? ఆ నందిపాడు గ్రామం మాకు వదిలి భాగ్యమే భాగ్యము, సతీ భాగ్యమే భాగ్యము, కుల సతీ భాగ్యమే భాగ్యము, ఇలలో నా భాగ్యమే భాగ్యము. ఈ గృహములో నా ఈ గృహములో నా భాగ్యమే భాగ్యము, నా బోటి శ్రీ భాగ్యమే భాగ్యము. అత్తమామల ఆరడి లేదు, అత్తమామల ఆరడి లేదు, ఆడబిడ్డ అడిమాటలు లేవు, ఆడబిడ్డ అడిమాటలు లేవు. సవతుల పోరా
మొదలే లేదు కవతుల కోర మొదలే లేదు బావల మరుదుల బాధే లేదు నా భాగ్యమే భాగ్యము నా బోధికి భాగ్యమే భాగ్యము నా బలి రాజే కాని ఎక్కడ మందయు రాజే పేరుకు నా బలి రాజే కాని ఎక్కడ మందయు రాజే జాతీయం కులము ఆశివైతిది జాతీయం కులము ఆశివైతిది గూటల మంతయు రాజే గూటల మంతయు రాజే ఇందువల్ల సమస్తమైన వారికి తెలియపరిచేదేమంటే శ్రీ 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 సోమోజీ మహారాజులు గారు తమ సోదరులతో కూడా పత్తికొండ ప్రభుత్వానికి దయచేశారు. పన్నులు నగరులు రుసుములు అన్ని ఇప్పటి నుంచి పత్తికొండ ప్రభుత్వానికి చెల్లించవలసిందో. శ్రీ శ్రీ రాజాధిరాజ మరాఠీరాయ ఖండేరాయ వంశ పారావార సోమోజీ మహారాజ మార్తాండ బహుపరాగ్ బహుపరాగ్ బహుపరాగ్. ధర్మోజీ, ప్రజా పరిషత్తుకు మన ధర్మ నిర్ణయం విషదం చేయండి. పత్తికొండ పరిపాలకులను ప్రజాసేవా పరతంత్రులను అయిన శ్రీ సోమోజీ మహారాజులం గారు పత్తికొండ ప్రజా పరిషత్తుకు తెలియజేయనదేమనగా 3 సంవత్సరాల నుంచి పంటలు పండక కాటకంతో ప్రజలు పడుతున్న కష్టాలకు మా సానుభూతి. ప్రజాశ్రేయమే ప్రభు ధర్మం కనుక గత 3 సంవత్సరాల శిస్తు బకాయిని మాఫీ చేయించినాము. ఈ సంవత్సరం శిస్తులో 4వ భాగం మాత్రమే ప్రభుత్వ వ్యయం కొరకు వెచ్చించటకును, మిగతా 3 భాగాలను క్షామ నివారణ ప్రయత్నాలకును, వ్యవసాయాభివృద్ధికి అవసరమైన కొత్త చెరువులకును మరమ్మతులకును వినియోగించదలిచినాము. గ్రామ కంఠాలు దున్ని సాగు చేసే రైతులకు శిస్తు మాఫీ చేయిస్తున్నాము. ఈ వివరాలు పటేల్ పత్వాలీల ద్వారా గ్రామాలలో ప్రజలకు తెలియజేయబడును. ఇట్లు శ్రీ సోమోజీ మహారాజులం గారు. కూలిపోయే రైతాంగానికి మళ్ళీ ప్రాణం పోశారు. 1000 ఏళ్ళు వర్ధిల్లాలి. ఇన్నాళ్లకు ప్రజల కష్టాలు కనిపించే ప్రభువులు దొరికారు. ఈ భారీ గుణం ధరలందరికీ ఉంటే కాటకాలు ఎందుకు వస్తాయి ప్రభు? మహాజనులారా, మీ వాత్సల్యానికి పాత్రులమైన మేము ధన్యులము. రాజు ప్రజాసేవకుడైన ధర్మపాలకుడు. ప్రజారంజికమే, ప్రజా సౌఖ్యమే రాజుల కర్తవ్యం. ప్రజాభిమానం సంపాదించుకోగల ప్రభుత్వమే చిరస్థాయిగా ఉంటుంది. పరస్పర భేదం మరిచి దేశం సుభిక్షం చేయటానికి, శాంతి నెలకొల్పడానికి మాకు తోడ్పడటం మీ ధర్మం. మీ బలమే రాష్ట్ర బలం, మీ సుఖమే మా సుఖం. ధర్మో వర్ధతు. అత్తిశ్రీ పార్థివనామ సంవత్సర పుష్య సిద్ధ పంచమి శుక్రవారం రోహిణీ నక్షత్రం 16-12 దివిత్యాజ్యం 32-14 రావి 6-3 తైతులాకరణం సర్వార్థ సిద్ధియోగం. దీర్ఘాయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, పుత్రపౌత్రాభివృద్ధిరస్తు, ధన కనక వస్తువాహన సమృద్ధిరస్తు, సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. శాస్త్రిజీ, మన సుబంధీరావుకి సంబంధం స్థిరపడింది. ఫిరోజుకైన సంబంధం ఉండనే ఉంది కదా. ఈ 2 వివాహాలు ఒకే మారు చేద్దామని మా వాళ్ళ కోరిక. దగ్గరలో మంచి ముహూర్తం చూడండి. చిత్తం మనవి చేస్తారు.
రేపు మాఘశుద్ధ పంచమి గురువారం దివ్య చకోరమైన లగ్నం కానివ్వండి. ఆ ముహూర్తం వారికి కూడా అనుకూలంగా ఉండాలిగా. శాస్త్రిజీ బడేగాం వెళ్ళి కాకాజీ వారితో సంప్రదించి స్థిరపడుతూరండి. చిత్తం శుభస్య శీఘ్రం. రేపే తథాస్తు అనిపించుకొస్తాను. మధ్య ఈ రాయభారాలేమిటో ఇంకా నయం. కాకి చేత కౌరంపలేదు. ఇటు వియ్యం అటు కయ్యం రెండు జంటగా సాధించుకోవద్దు. అదుంటుని మనకేం కావాలి? పెళ్లి చేసి ఆ పిల్లల్ని పంపితే మన భారం తీరిపోతుంది. సరే కానియండి. తల్లి లేని పిల్ల ఇన్నాళ్ళు పెంచి కడకు రాకపోకలు కంటి చూపులు కూడా లేకుండా మీ ఇష్టం. మిమ్మల్ని అనేవాళ్ళు ఎవరు? 10 మంది నన్ను అంటారు కానీ. మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? మహాప్రభు, వివాహం 1000 ఏళ్ల పంట. తమరు తీవ్రంగా ఆలోచిస్తారు. అసలు వాళ్ళ ఎత్తు ఆయనకు అర్థమైతేగా ఆలోచించడానికి. ఇంకా వాళ్ళకి ఏమెత్తుంది చెప్పు? పాపం అని 2 ఊళ్ళు ఇచ్చాం, అదే 10,000 అనుకుని పోయారే. ఊరికే పోలేదు. రఘుబాయినిచ్చి రేపు వివాహం చేస్తే ఈ ఆస్తి ఆ ఆస్తి కలిస్తే ఇక బడేగానే ఉంది. సముద్రంలో కాకిరెట్ట సమయం చూసి ఎప్పుడో స్వాహ అనుకోవచ్చు అని తెలిసిందా? అయితే రఘుని వాళ్ళకే ఇవ్వాలని సిద్ధాంతంగా ఉంది. ఇవ్వను. మీ అక్కగారు చనిపోతూ చెప్పిందటగా. ప్రాణం పోయేటప్పుడు తెలుసో తెలియకో ఏదో చెప్తే నా ఇష్టం. దారిన పోయేవాడికి చిమ్ముడేస్తాను. దానికేం కర్మం? మన తిమ్మోజికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరిక ఉంచుకుందాం. చిత్తం మానసిద్ధ పంచమి తథాస్తు అనుకున్నట్లేగా. నాకు సెలవు ఇప్పించండి. అనుకోవడానికేం గాని వాళ్ళ ముగ్గురిని ఒక్క మారి ఇక్కడికి రమ్మనండి. వీరికి చూడాలనుంది. సరాయి వాళ్ళవా? అయ్యో కాదమ్మా. మరి సరే రమ్మనండి. నీవా? సరే పోతాను. నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? పేరుకు తగినట్టే ఉన్నాం. నా పేరు శ్రీ 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 తిమ్మోజీ రాయణం గారు, బడేగాం యువరాజులు గారు. రఘు, మీరు మా తాలూకు శ్రీ 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 యువరాణి గారు. నీ మొహానికి అదొకటే తక్కువ. నేనే బాగాలేను. నేనే నిన్ను పెళ్ళాడతానని మాకు చెప్పింది. నాకు చెప్పింది. నిన్ను బాగా చెంపలు వాయించుకుని దేవుడమ్మా, మరి ఇంత మోట సరసమా? నాకేం సరసమే ఈతడితో. ఓయబ్బా, ఇప్పుడు ఇలాగే అంటారు. రేపు ఆ 3 ముళ్ళు పడగానే కాళ్ళ నీ మారాముళ్ళు. వెళ్ళావయ్యా? పోవయ్యా ఎర్రి మగడ. ఏం చేయను మోతి? అది నేను చెప్పాలి. నువ్వు చెప్పబోతే నాకేం తెలుస్తుంది మోతి? చేతి మాత్రం తెలుసుకోవచ్చు. మోతి 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 మోతి, నువ్వు చెప్పినట్టు అల్లా చేస్తాను. చెప్ప. సరే, పోయి ప్రియా అని, ప్రేసి అని, రఘు అని ముద్దు పెట్టుకో. ముద్దు నీకంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది మోతి? జై వీర హనుమాన్. ఇంతేనా మోతి? చూడు ఇప్పుడు ఏం చేస్తాను. जय वीर हनुमान चलो ब्रह्मचारी, देखो मैं हूँ सारी जाएंगे शिकारी। देवा प्रेमा मैया अंतु तेलिया ले नैया, देवा प्रेमा मैया नीतु तेलियद पोवैया, देवा प्रेमा मैया। గాలిలో
నా దీపమెత్తి పాలబడుతున్నానయా గాలిలో నా దీపమెత్తి పాలబడుతున్నానయా చిన్నదాన్ని నేను చూసి నన్ను బలికొస్తానయా చిన్నదాన్ని నేను చూసి నన్ను బలికొస్తానయా मेरे मौला बुला लो मदीने मुझे मेरे मौला बुला लो मदीने मुझे मेरे मौला बुला నివ్వళ్ళు కళ్ళు చూసి నివ్వళ్ళు తగిలినా నివ్వళ్ళు కళ్ళు చూసి నివ్వళ్ళు తగిలినానే నువ్వళ్ళనంటే నేను పహదాల్కి దొక్కుతానే నువ్వళ్ళనంటే నేను పహదాల్కి దొక్కుతానే మంచి మాట చెప్పి నాకి రంగు చెయ్యావే మంచి మాట చెప్పి నీకి రంగు చేస్తానే పిల్ల అది మీ మాట కాదని లేక ముగ్గురం వచ్చాం. పురోహితులను పిలిపించి మరి వివాహమోత్సవం నిశ్చయం చేశారంటే రేపే ప్రయాణం చేస్తాం. ఇప్పుడే వచ్చారు, అప్పుడే ప్రయాణమా? చూసారా, పెళ్లి కాకముందే మీ కుమారులు బియ్యాల వారి వేషాలు వేస్తున్నారు. రాక రాక వచ్చారు, 4 పూటలు ఉండిపోండి నాయన. అన్ని పనులు సావధానంగా ముగించుకోవచ్చు. తొందరే క్షమించండి కాకాజీ, మీ కోడలు ఒంటరిగా కోటలో ఉంది. లేకపోతే సరే, మీ ఇష్టం. దివాన్జీ రేపు పొద్దున్నే పురోహితుడిని రమ్మని కబుర్చి. ఈలోగా మా వాళ్ళకి ఇంద్రమహల్లో బస ఏర్పాటు చేయించండి. మామూలు మా కుమారులు మాత్రమే కాదు, ఇప్పుడు వియ్యాల వారు కూడాను జాగ్రత్తగా మర్యాద చేయాలి. దివాన్జీ, ఇంకా మీరు వెళ్ళండి. మహారాణి, వాళ్ళను భద్రంగా బోన్లో పెట్టి వచ్చాను. జాగ్రత్త, వాళ్ళ ప్రాణాలన్నీ మీ చేతిలో ఉన్నాయి. ఏం చేస్తారు? సరే, తిరుమూర్తి, ఇదే సమయం. ఈ వ్యూహం కొనసాగిందా బడేగాం నాది, పత్తికొండ నీది. కానీ చివరకు మహారాణి మనల్నే మోసం చేస్తుందేమో. అంత దోస్తే మహారాజు లేడు, మహారాణి లేదు. రోజురాజు ఆటకట్టు, నేనే మహారాజును, మీరే దివాన్జీ. మహాప్రభు, మన వారు ఊరికే రాలేదు. ఎంత సిబ్బంది, ఎంత సైన్యం, ఎంత మంది మార్బలం, చతురంగ సైన్య సన్నాహంగా. పెళ్లి రాయబారానికే వచ్చిన వాళ్ళైతే ఇంత సిబ్బంది ఎందుకా అని. ఉన్న తంత్రమంతా అందులోనే ఉంది. వెళ్ళినవారి దాయలేగా. గోముఖ వ్యాఖ్యాలు. వాంజీ, ఇంతకు వాళ్ళు ఇంద్రమహల్లోనేగా ఉంది. చిత్తం, ఈ మోసం మొట్టమొదటే కనిపెట్టి తగిన కట్టుదిట్టం చేశాం. పద, ఇప్పుడే ఈ వీరభైరవ కరవాలానికి బలి చేస్తాను. తొందరపడకండి. ఏం చేసినా మనం ఆలోచించి చెయ్యాలి. వారి సేనను ఇక్కడే అరికట్టి అండెత్తి పత్తికొండ కోటను ముట్టడించాలి. గిర్మోజీ, నడు.
ఏమిటి చిత్రం? మనం తినకుండా చేయుటకు ఏదో విషయమని ఉండాలి. ఎంత విద్రోహం! దీనిక ఎంత ప్రమాదం! ఇంతకు ఈ కుక్కలో లేకపోతే మన గతి ఏమై ఉండేదో. ఎందుకని పిలిపించి విషానం పెడతారా? ఆది నుంచి నాకు అనుమానమే. అనుకున్నంత పని చేశారు. మగతనం ఉంటే ఎదురుగా వచ్చి పోరాడాలి కానీ ఈ ఖుజ్జా పని ఏంటి? పిల్లతండ్రిని నమ్మి వచ్చినందుకు తగిన గౌరవం చేశాడు. ఈ పాపం ఊరికే పోతుందా? చస్తే పారేసి దిక్కు లేక నాశనం అయిపోతాడు. పోనీ ఈ వేదాంతమే ఇంతవరకు తెచ్చింది. పంపకాల నాడే ప్రతిక్రియ చేస్తే ఇంతవరకు రాదుగా. రాజ్యకాంక్షాలోభులైన ఈ రాక్షసుల్ని దయతలసరాదు. అది తరువాత ఉందాం. ముందు బంధుకాలా తప్పించుకునే మార్గం ఆలోచించండి. అనువు కాని వేళ ఆవేశం లాభం లేదు. శౌర్య పౌరుషాలు సాగవు తమ్ముడు. విషబాధ నుండి తప్పించిన దేవుడు ఏదో మార్గం చూపిస్తాడు. త్వరపడకండి. కాకాజీ పట్టుకున్న ముట్టడికి వెళ్ళాడు. 10,000 దండతో. ఎంత దుర్మార్గం! ఒంటరిగా ఉంది. కుర్రవాడు ఏమైపోతారు? రఘు, ఇక్కడి నుంచి తప్పించుకుపోయే మార్గం నా చేతి అవుతుంది బావా. అందమైన చిన్నదిరా అందకడవన్నదిరా, అందమైన చిన్నదిరా అందకడవన్నదిరా, నిన్ను చూసింది మొదలు నిలుపలే నన్నదిరా, నిన్ను చూసింది అబ్బా నిలుపలే నన్నదిరా. ఏంటి నిలుపలేదండి? మోహో నిలుపలే నన్నదిరా, నిలుపలే నన్నదిరా, నిలుపలే నన్నదిరా. अपना तना मन मारोरी बैरना, अपना तना मन मारोरी बैरना, मरोरी बैरना मंचोरी बैरना, मरोरी बैरना मंचोरी बैरना. अपना 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 तना मन मारोरी बैरना. పసులిమ్మ పండులాంటి అసలు హంగులాగుంటా, పసులిమ్మ పండులాంటి అసలు హంగులాగుంటా. వశమైనదంటే ఇక చూసుకో మాటంట, వశమైనదంటే ఇక చూసుకో మాటంట. అది బడేగా మురాని నే బడేగా మురానా, మా జల్సాలకు ఠానా ఠికానా నానా. మావా మావా ఇంత పొద్దుపోయి ఎక్కడికి? పొద్దుపోకే పోతున్నాను. ఎక్కడికి? నీకేందుకు చెప్పాలి? మావా 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 నిన్నే పిలిచేది. అబ్బా అరవకు. ఏ దొంగతనానికా? నాకే కర్మం. రంకుతనానికి మోతి ఇంటికి దర్జాగా పోతున్నాం. అయ్యో ఆ నిద్రస్థ బుద్ధిగాన్ని చూస్తే నీ మొహం చెట్టేస్తాడు. నువ్వు చెప్పపోతే నాకు ఎలా తెలుస్తుంది రఘు?
నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోతుంది. అయ్యో మావా పెళ్ళా? ఈరోజు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మర్చిపోయావా? నరికేస్తారు నిన్ను నన్ను కూడా. మరి ఇంకెలా చేస్తాను రఘు? రావనక్కర్లేదు, నేను చెప్పినట్టల్లా చేస్తావా? ఓ గంగలో దూకమన్నా దూకుతా. ఆ ముగ్గురిని ఇక్కడి నుంచి తరివేశామంటే హాయిగా నువ్వు నేను. ఎలా తరివేడు రఘు? చెబుతాగా, ఇదిగో సిటీలో తెస్తా, నువ్వు ఇక్కడే ఉండు. జై వీర హనుమాన్. మావయ్య చేతులు రావును గొల్ల పల్లెకే బంపెను వెనుకతాను సాగను గొల్ల పల్లెకే బంపెను ఆను సాగను తందాన తాన తాన తందన తందాన తాన తందన అడవి బాటలే పట్టెను అంతుంబాయి బీరురాలు ఆ దాడలను తీసి జోగి తావెంబడించినాడు ఆ దాడలను తీసి జోగి తానద్దగించినాడు గోడలి నద్దగించినాడు కలకల కలకల విచ్చి కత్తులు పట్టు మీద ప్రాణాలు కోరుతుండగాను చెట్టు ఎగినను పట్టు తప్పి గిల కూలినాడు రాదు
మామగుండపై కోడలి కట్టి దిగ్గెట్టేసింది ఆ మామగారని గంట నుంచి తన దారి పట్టినామే ఆ తావు తప్పి సిద్ధోజు బడే గాంధారి పట్టినాడు తావు తప్పి సిద్ధోజు బడే గాంధారి పట్టినాడు బడే గాంధారి పట్టినాడు అయితే దారి పట్టినాడు ఆ విన్నారండి పత్తి కొండ కథ అన్నదమ్ములంతా ఆ గురాలు మలిపి సాగుతున్నారు గొల్ల పచ్చి ఇదేనా మీ సఫరా నిద్రపోతున్నారా దేవాలసము తెగతింటూ బాబు పాప పుణ్యమే లేదు ఎరుగు రక్షించాలి. మీకు తెలియకుండా ఇంత పని ఎలా జరుగుతుంది? మా పిల్లలతో తల్లి నాకేమీ తెలియదు. ఇది ముహూర్తం. నన్నే మోసం చేసి వాళ్ళతో పారిపోతావుగా ఏమనుకున్నావు? సింహజీరాయణ గారంటే బడేగాం యువరాజులు గారు. రా మాకెతో నిజంగా చెప్తాను. అక్కయ్య విన్నవా రఘు ఏం చేసిందో? ఈరోజు వాళ్ళతో ఉడాయించాలని చూసింది. పారిపోతావుగా? ఎలా పారిపోయారా వాళ్ళు? చెప్పే ఇంకా ఉంచుతారా వాళ్ళని? ఇదిగో నీకేం పోయే కాలం వచ్చిందిరా? నాటోదక్కయ్య వాళ్ళకి వాళ్ళని జైల్లోంచి తరివేస్తేనే కానీ నన్ను పెళ్లి చేసుకున్నది. అడుగు రఘుని. వచ్చి నిర్భాగ్యురారా, ఎంత పని చేశాడే! చూసారా మీ మేనగోడల గారి నిర్వాహకం? ఇంకేముంది, సింహోజుని పిచ్చివాణి చేసి తాళం చెవి తెప్పించి తీరు వాళ్ళని పంపించేసింది. పచ్చిరాలా ఆ బందిఖానలోనే కూలి దిబ్బ లేకుండా కూలితావు. దివానికి ఒక్క క్షణం లేకపోతే ఎంత పని చేశారు? ఇంతకు మీరు వెళ్ళిన పని ఏం చేసుకొచ్చారు? డబ్బులు వేసుకొచ్చాను. ఆరగించి
కుటుంబ గౌరవానికి తగిన స్థిరజీవనం ఏదో ఏర్పాటు చేసుకోవాలి. కాలం కలిసి వస్తే భగవంతుడే ఏర్పాటు చేస్తాడు నాయన. మనం పట్టుబట్టి ప్రయత్నం చేస్తేనే పైన భగవంతుడు. ఇంతకు వెంకన్న, ఎల్లమ్మ దేవాలయంలో ధనపిశాచి మూలుగుతున్నదంటారు, నిజమేనా? ఓ కోటాల కోట్లు గంగాళంలో ఉంది. అక్కడ ఎందుకు పాతి పెట్టారు? అసలు ఎల్లమ్మ పుట్టుపూర్వోత్తరాలు? ఎల్లమ్మ పెనుమిటి కోటీశ్వరుడు. పూర్వం మరాఠీ దండు ఆ ధనమంతా దోపిడీ చేసి అతన్ని చంపి పారేశారు. పాపం ఆ మహాతల్లి భర్తతో సాగమనం చేసింది. పిశాచిమై మీ పెద్దల్ని వేధిస్తూ వచ్చింది. సరే, దానికి పరిహారంగా ఆ ధనమే పాతేసి ఎల్లమ్మకి గుడి కట్టించారన్నమాట. అవును, అప్పటికి శాంతించింది. ఇంకే అతను మనదే. సాధిస్తాను, ధర్మరాజ్యానికి వినియోగిస్తాను. వద్దు బాబో వద్దు. ఎంతో మంది ప్రయత్నించి సాధ్యం కాక ఆ ధనశాచానికి బలి అయిపోయారు. గుడి నిండా చచ్చిన వాళ్ళ శవాలే. అందులో నాశల్యం ఒకటి. ఎవరికి శక్యంగాని కార్యం నిర్వహించినప్పుడే పేరు, ప్రతిష్ట. ఈ దేహం ధర్మానికి బలిదానం కాని. వద్దు గురు వద్దు, మహా సాహసం. ఆస్తే లక్ష్మి, అయితే నేను కూడా వస్తాను. వద్దు, నువ్వు తప్పితే నీవు. సుబంది, నీ వెనుక నేను. నువ్వు తప్పితే నీవు. సుబంది, నీ వెనుక నేను. తల్లి ఎల్లమ్మదేవి, ఇప్పటికైనా శాంతి. అరే మరాఠీ, ఇంకా నన్ను హింసించవచ్చుగా? హింసించుట కాదు తల్లి ఎల్లమ్మదేవి. మా పెద్దల పాపానికి నా దేహం బయ్యప్పని చేయవచ్చాను. ఇదే నా బలిదానం గ్రహించి ఈ ధనుక్షేపం నా అన్నలకు అప్పగించి. జై ఖండేరాయనికి జై. నేను మరాఠీ, నీ ఘోర సాహసాలు మెచ్చాను. అడుగు, ఆ గుణం నీ పెద్దలదే. తీసుకుని వెళ్ళి సద్వినియోగం చేయండి. తల్లి ఎల్లమ్మదేవి, ఈ ధనంతో నీకు దేవాలయం కట్టించి బంగారు విగ్రహం ప్రతిష్ఠ చేసి నిన్నే మా ఇలవేపుగా ఆరాధిస్తాం. కరణి కళ్ళు కాపాడే మా శక్తి, కరణి కళ్ళు కాపాడే మా శక్తి. శరణన్న వారిని కరుణించే మా తల్లి, శరణన్న వారిని కరుణించే మా తల్లి.
పసుపు కుంకుమలేసి పసునెమ్మ పళ్ళేసి ఇంటింటితో ఏట ఇల్లాలితో తోట ఇంటింటితో ఏట ఇల్లాలితో తోట ఇప్పటికైనా మన వారి జాడ తెలుసుకున్నారా? మహాప్రభు, ఎల్లమ్మ ధనంతో బ్రహ్మాండమైన కోట కట్టుకుని కైనకంటి రాజ్యం పరిపాలిస్తున్నారు. మంది మార్బలంతో రేపో మాపో మనపై దండయాత్రకు సిద్ధంగా ఉన్నారు ప్రభు. సరే పోండిరా మీరు. వినాశకాలే విపరీత బుద్ధి. బాగుపడ్డారు కదా, ఇకనైనా చిన్నగా ఉండకూడతా వీళ్ళు. మహారాజు ఎంత అమాయకులు. శత్రుశేషం రుణశేషం ఉంచకూడదని వాళ్ళకు తెలియదు. రాజుల్లో జ్ఞానవాడి అంకురం ఉంటే చాలు, కొంపకు వేరే కుంపటి అక్కర్లేదు. తక్షణం గిరిమోగిని 50,000 దండుతో కర్ణికల్లు కోట ముట్టడికి పో. తొందరపడకండి. ప్రస్తుతం ఖడ్గవాదం పనికిరాదు, కార్యవాదం కావాలి. 50,000 ఎందుకు? 5 మంది చాలు. మన మంత్రాల మారిగాడిని పంపితే రేపు ఈ పాటికి 3 తలలు కోట గుమ్మంలో కట్టే. అవును, 3 తలలకు 3 వంతుల మోపు ధనం తక్షణం పొమ్మను. అంత నా ద్రోణుడు పుత్రవ్యసన పీడితుడై జీవితాశ విడిచి పాండవులకు తానొక తప్పు చేసిన వానిగా ఋషివచనములచే నిశ్చయించుకుని మనసు చెడి శస్త్రపరిత్యాగమునర్చి ప్రాయోపవేశమునకు ఉద్యుక్తుడయ్యను. పరుండండి, 2 ధాముల రాత్రి. చంద్రాస్తమయం కానీ పరుంటాను. కథ మంచి రసఘట్టంలో ఉంది. ఇంకా కథాగతం అంత పరాకష్టంగా చదువుతున్నారు. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. ద్రోణాచార్యులు అస్త్ర సన్యాసం చేసి ప్రాయోపవేశంలో కూర్చున్నాడు. తర్వాత తెలిసిన కథేగా, దృష్టద్యుమ్నుడు పట్టాకత్తితో తల కోసుకుపోతాడు. ఆ ముక్కలే కవినోట వింటే కథ కళ్ళకు కట్టినట్టుంటుంది. అంటూ ఆ దీపంలో సమరైపోయినట్టుంది చూడు. సమరెలికిపోయింది, మీరు పడుకోండి. కరణి కంటికే ముఠా కట్టుకొని చెట్టులు దాటి పుట్టలు దాటి తోట లోపల కొమ్మల చాటున నిమిషం తక్కు కారుతు నెక్కి చూచు మంచి నీళ్ళ నడ బావి చాటున పొంచి ఉన్నరండి మంచి నీళ్ళ నడ బావి చాటున పొంచి ఉన్నరండి. కాలం కర్మం కలసి వచ్చనో కంట నిదుర రాక దొరలి పొరలి సోమోజీ రాబు బయలుదేరనండి. దొరలి పొరలి సోమోజీ రాబు బయలుదేరనండి. వేలుకు కుక్కల తోడుగోగా అద్దమరేని 6 బయటలో చుక్కలని చుట్టగాల్చి పొగ పీలుచుకుంటూ ఒంటి పాటు నా కదలను సోమోజీ ఒంటి పాటు నా కదలను సోమోజీ.
ఇక చిక్కుల దొంగలాతని సడినే కన్నారు పోయి చిక్కురు మనక అదును కోసము కాదుకునున్నారు పోయి చిక్కురు మనక అదును కోసము కాదుకునున్నారు పగలు దిగులు లేని మనసుతో బావి చెంత చేరి కట్టున చెంబు చేత పట్టుకొని తలను వంచినాడు చెంబు నీట ముంచినాడు కసాయి గుండెల మారిగాడు దొర శిరసు నరికెనండి అయ్యో శిరసు నరికెనండి ఒక్క వేటుకే రెండు తుండలై దొరలను దోమోది ఒక్క వేటుకే రెండు తుండలై దొరలను దోమోది మారిగాడు శివమెత్తి పటాపటి నవ్వికేరినాడు దొరసిర తెచ్చి చూపినాడు తలనే చేతబట్టినాడు పట 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 గొలుసులు తెంచి బయటి కురికెదండి పట 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 గొలుసులు తెంచి బయటి కురికెదండి బౌ బౌమంటూ కుక్కలు దొంగల వెంట పట్టబండి బౌ బౌమంటూ కుక్కలు దొంగల వెంట పట్టబండి బిర 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 వెంట బిర 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 మారిగాడి వెంట ఆ తరతరమంటూ దొంగల గుంపు సాగిపోయినంత తరతరమంటల గుంపు సాగిపోయినంత చిక్కిన వారిని చిక్కినట్టుగా పిక్కలు బట్టి నేలకు పక్కలు తీర్చి పక్కలు తీర్చి పట 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 పేగులు తీసి పట 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 పేగులు తీసి పట పట కూకలు నెత్తురు తాగాయి పట పట కూకలు నెత్తురు తాగాయి వారి తాబుకని మారిగాడు దిగజారి జారినాడు వారి తాబుకని మారిగాడు దిగజారి జారినాడు సోమోది తల పారవేసిన చేత దూకినాడు ప్రాణాలుంటే చాలు నెమ్మని పారిపోయినాడు జగతి పడే తర శిరసు కోసమే ఎగిరెను పులిగాడు జగతి పట్టి తల నోట గరుచుకొని ఉరుకులు పెట్టింది జగతి పట్టి తల నోట గరుచుకొని ఉరుకులు పెట్టింది అదిగదిగదిగో అన్న శిరసుకై దొరలు వెతుకుతారు ఎదురుపోయి పులివారి ముందు దొర శిరసు నుంచినాదే తందాన అన్న శిరసు గని అన్నదమ్ములు ఆవురుమన్నారు ధర్మమూర్తిలో ఈ బలవన్మరణ హంతకుడు నోటి పెట్టి పెద్ద పిల్లలు పట్టుకున్నారా మన జీవితం నాశనం చేసి ఆ గడ్డాలు సూర్యాలు నిత్య కళ్యాణంతో వైభవిస్తుందా క్షమించండి దుఃఖించి దక్షిణ మహారాజు గారి విద్యాగల మా తల్లి కర్తవ్యం ఆలోచించండి కర్తవ్యం నాకు పట్టిన గతి ఆ రాక్షసి విక్రమ పట్టే వరకు నాకు ఇంకే కర్తవ్యం లేదు ప్రతీకారమే ఎక్కువ జీవితాలను సంతోషించు నా భర్త మరణంతో నీ వినయం ఆగిపోయింది
స్వామికి బలిచేసి నీ మాంగళ్యం నీలరాజ్యం వరకు నా మాంగళ్యం విసర్జించు. ఇదే నా శబదం. ముందుగా కాలభైరవుడే సాక్షి. జై ఖండేరాయుడికి జై. శబదం ముసుగు వేసుకొని మూల కూర్చోక నీ బ్రతుకుతోడు శబదం కూడా. వీరపత్నివి నీవో నేనో కూతుగాని అంటూ నీ వంశం నిర్మాణం చేయించకపోతే నేను బడేగా మహారాణియే కాదు. తండ్రా పిశాచిమా, అన్న కొడుకున న్యాయంగా కూలీ చేయించాడు. పాపు ధర్మరాజురా సోమోజీ. ముఖాముఖి పోట్లాడాలి కానీ ఇదొక మోసిరటే. కాలు చేతిలో కీలు బొమ్మకు మగతనం ఏమిటే? అయినా ముగ్గురిని ఒక్క మారే ముగించాలని చూశారట్రా. ఇప్పుడు మాత్రం ఆ ఇద్దరిని బతకనిస్తారా? ఓరి మారిగా ఆ రెండు తలలు కూడా తెగినట్టయితే ఈ రోజుతో కథాంతం అయిపోయేది కదరా. మహారాజా, మంత్రాల మారిగాడు బతికుండగా అజంత పని ఎప్పటికైనా చిక్కకపోతారా? ఈ బహుమానం పొందకపోతానా? ఎప్పుడో కాదు, సప్త సముద్రాల మధ్య ఎక్కడ దాగినా సాధించి ఆ రెండు తలలు తక్షణం మాకు తెచ్చి అప్పగించు పో. అంతుంబాయికి తగిన శాస్తి ఎప్పుడో అయిపోయేది. చేత చిక్కినా ఆడదని కరుణించి వదిలేశాను గాని. ధర్మప్రభువులు అంటూ కన్నయ్య ఊరుకో, చేసిన శపథం మర్చిపోయావా? లేదు, మర్చిపోలేదు. నాకే దారి తోచుతుంది. శత్రువుల బలవంతం మనక సంపద లేదు. అందుకని అని ఊరుకుంటే నాకతే మూకు పడుతుంది. తక్షణం మీరందరూ ఈ కోట వదిలిపోండి. శత్రు సంహారానికి సాధన సామాగ్రి చేకూరుతుంది. ప్రతీకారం చేసి నా ఆత్మకు శాంతి కలుగుతుంది. బంధి తిరు, ఇక ప్రయాణమైపోండి. శత్రు సంహారానికి కావలసిన సాధన సామాగ్రి సమకూర్చండి. కొండి. వదినా, ఇక్కడ నీవు ఒంటరిగా ఉండడం క్షేమం కాదు. తులేరావు పసివాడు. భయం లేదు. గొల్ల వెంకన్న ఇంట్లోనే అజ్ఞాతవాసం చేస్తాను. నా సంరక్షణకై కుక్కలను నాతో ఉంచుకోండి. దైవ దుర్యోగమంతా ఇలా ఉంది. పచ్చని సంసారం తుదకు చెట్టుకొక పచ్చిగా చీలిపోవలసి వచ్చింది. వదినా, మళ్ళీ నేను కలుసుకునే యోగం ఉందో లేదు. బిడ్డ, అధైర్యములకు సమయం కాదు. శాస్త్రవరక్తధారాలతో మీ అన్నగారికి తర్పణ చేసి వారి ఆత్మకు శాంతి కలిగించవలసిన భారం మీ మీద ఉంది. ఇదిగో ఈ రక్త కుంకుమ తిలకమే నీకు సర్వదా రక్ష. జై ఖండేరావుకి జై.
అన్నయ్య దారి తప్పిన అక్కడిలోకి వచ్చాం. ఏ వంక చూసినా మనిషి దాడా లేదు. కొంచెం విశ్రాంతి తీసుకుపోతాం తమ్ముడు. అన్నయ్య దాహం తీసుకువస్తాను. త్వరగా తిరిగిరా. అమ్మా, నాన్నగారిని చంపినది ఈ మారిగాడేనా? ఎవరు చెప్పారు నాయన? ఎంతనా తాత, వీడి మెడ నరికేనా? నీవంత ఆడవైతే నీ వద్దంటే మాత్రం మాంతావా నాయన? కానీ మారిగాడు కాదు చంపింది, నీ తాతయ్యే చంపించాడు. అమ్మా నిజమేనా? ఇప్పుడు మా తాతయ్య ఎక్కడున్నాడు? అట్లనే వెళ్ళి సంతోషిస్తాను. సమయం వస్తుందిలే నాయన, తొందరపడబోకు. చిన్నతరా సాబు గరిటి నేర్చుకుంది కానీ రా. పదండి రా, పదండి. ఎంతైనా పులిపిల్ల పులిపిల్లేనమ్మా. విలేజ్ చూసారా ఈ బొమ్మను ఎలా నరికేశాడో? ఆ ఆశతోనే ఇన్నాళ్ళు జీవిస్తున్నా. నేనే రఘు. ఎన్నాళ్ళు ఇబ్బంది కానా? నా మాట వినవు రఘు. మళ్ళీ ఎందుకు వచ్చావు? సిగ్గులే? మనకి సిగ్గేమిటి రఘు? రఘు, నా అందాన్ని, నా చందాన్ని, నా అప్పాన్ని చూసి ఎన్నో పెద్ద పెద్ద సంబంధాలు వచ్చినా అవన్నీ వదులుకున్నాను రఘు. ఇదంతా నీ మీద మోహమే. అంతవా లేదా రఘు? ఇప్పటికైనా నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఈ బండికారంలోకి ఇప్పుడే ఎదిరిస్తా. ఎవరది? పెద్దబాబు గారమ్మా,
సుగంధి రానాయనా. అలా ఉన్నావే? సిరు ఏడి? ఇక్కడికి కూడా రాలేదా? అదేంటి బాబయ్య, ఇద్దరు కలిసి వెళ్ళాట్టుగా? అవును, దారిలో మంచినీళ్ళకని వెళ్ళాడు, మళ్ళీ రాలేదు. కొండలు కోనలు గాలించాను, ఎక్కడా కనిపించలేదు. ఒంటరిగా ఎందుకు పోనిచ్చావు? నువ్వు కూడా వెంట వెళ్ళకపోయినావా? మంత్రాల మారిగాడే అటు తగిలింటాడు. ఆ రుక్కముకు ఇంకా కలిసి తీరలేదుగా? ఇంతకు మా రోజులు మంచివి కావు. ప్రతి యత్నానికి ఏదో అవాంతరం కలుగుతూనే ఉంది. వదిన, మనకి పల్లి కూడా భద్రం కాదు. మంచి రోజులు వచ్చే వరకు ఏ కానని క్రంతంలోనో తలదాచుకుందాం. అంతలో ఫీరు కూడా రావచ్చు. మరాఠీ వీరులు పలుకుతగ్గ మాటలు కావు సుగంధి. మహావీరుడు అని త్వరపడ్డాను. సాహసం అన్నిటా మంచిది కాదు వదిన. బలవత్తురులైన శత్రువులపై కత్తి కట్టి పరాజయం పొందే కంటే సమయానికి వేచి జయించటం మంచిది. ఇప్పుడు వారిని ఎదిరించి జయించలేం. చాలు, మీ అన్నగారిని వారు ఎదురబడే జయించారా? ఆ మాయో మంత్రాంగము మీ చేత కాదు. అభిమానవంతులని నా ప్రతిజ్ఞ తీరుస్తారని ఆశించాను. కానీ పిరికి బందలై నాకు పిరికి మంది పోస్తారనుకోలేదు. నేను చేసిన శపథం నేను చెల్లిస్తాను. నీ ముఖం నాకు చూపించుకు. వెళ్ళు. మన్నించు వదిన, ప్రాణాలకు సంఖ్యనే రాలేదు. ఇప్పుడే ఏకాకిని ఆ సిద్ధుడిని ఎదిరిస్తాను. సచ్చితనా వీరస్వర్గం, బ్రతికితనా నీ ప్రతిజ్ఞా నిర్వహణం, అన్నగారి రుణం కూడా తీర్చుకుంటాను. వదిన గారి సభలో చెల్లించడానికి వచ్చావా? నా ప్రాణాలు కాదు నీకు అసాధ్యం. సుగంధి, ఎంత దురాగతానికి పాల్పడ్డా? నా ప్రాణం ఎందుకే వచ్చావా? ఇప్పుడు నీ ప్రాణం రక్షించుకో. అయ్యో, మనకెందుకంటే ఈ పాతకం? వాళ్ళ పాపాలకు భైరవుడే శిక్షిస్తాడు. దీన్ని తీసుకెళ్లి కాళ్ళు చేతులు బంధించి కారాగారంలో పారే. జైలు కళ్ళతో కాపాడుతూ ఉండాలి. జాగ్రత్త.
ఇదంతా మారిగాడి పని. ఎంకన్నా నా కన్న తండ్రిని కూడా నాకు దూరం చేశారు. నా ఆశలు నా ప్రాణాలు వాడి మీద పెట్టుకొని ఇన్నాళ్ళు నీ పంటను బ్రతుకుతున్నాను. ఆలోచించిన ఆ రాకాసి దుఃఖం ఇంటిస్తుందో. పదండి, పదగా నువ్వు పదండి. మాట్లాడమే వెంకన్నా. ఈ రాజ్యంలో ధర్మం లేదా, దాక్షిణ్యం లేదా? ఈ దోద్యుల్ని సాగవలసిందేనా? ఒక్క ఆడదాని ద్వారా రక్షించలేరా? నా బిడ్డలు నాకు అప్పగించరు. ఇంకా చూస్తున్నారే, మన చాటుల తలదాచుకుంటే ఇంత ఘోరం జరిగిందే. రేపు మీ ఆలి బిడ్డలు ఎత్తుకుపోతే మీరేం చేస్తారు? నడవండి, ఆబాల గోపాలము నడవండి. బలేగాంపై దాడి వెళ్ళండి. జై హంసంబాయికి జై, జై హంసంబాయికి జై, జై హంసంబాయికి జై. సుగంధి, హంసంబాయికి జై, జై హంసంబాయికి జై, జై హంసంబాయికి జై. సుగంధి, ఇదిగో బలికి సిద్ధంగా ఉన్నాను. శివ శివ, అందుకు కాదు సుగంధి, నేను బంధవిముక్తులు చేయడానికి వచ్చాను. ఈ ఐహిక బంధం నుండి ఎప్పుడు ఆ విముక్తి అని ఎదురు చూస్తున్నాను. అప్పుడే ఎందుకింత వైరాగ్యం? నీకే 100 ఏళ్ళు నిండినవా నాయనా? నాయన, ఇది మాతృహృదయం నుంచి వచ్చిన మాట కాదు. నీవు పొరపడుతున్నావు సుగంధి. నా మాట నమ్ము. ఈ కుటుంబ నాశనం వలదు పోరు నష్టం పొంది లాభమని నిత్యం నోరు పెట్టుకుని పోరాడి మహారాజు క్షమాభిచ్చ వేడినాను. ఈ దారుణ కృత్యాలకు ఎలా కలిగించేది? ఎంతైనా స్త్రీ హృదయం కదా. నీవు పాశాన్ని మెత్తని కత్తివి, మెల్లిగా రక్త బిందువులు రాలకుండా ఎన్ని గొంతుకులైనా పోయించగలవు. సత్య వరకు సాధించేనా? పోయిన పెద్దవాడు పోగా ఉన్న మీ ఇద్దరైనా 1000 కాలాల పాటు జీవించురు గాని ఈ రోజు అంతూ ఎక్కడున్నారో చెప్పు. వాళ్ళనైనా బ్రతకనివా? ఎక్కడున్నారో నాకు తెలియదు. తెలియదా? తెలియదు. తెలిసి నేను చెప్పను. నా మాట విను. పెడమూర్ఖంతో ఎందుకు చచ్చిపోతావు? సాగ నేను ఇంకా బ్రతకవలనా? ధర్మరాజు నుంచి అన్నని పోగొట్టుకుంటుని వదిలి గారికి ఆ విరోధమైతిని. తమ్ముడు ఈ రోజు దేశాంతరము పాలైపోయినాడు. ఎవరి కోసం నేను ఇంకా జీవించాలి? నిరుత్సాహపడకు. నీ క్షేమం కోరి అడుగుతున్నాను. ఎక్కడున్నారో చెప్పు. నా కంఠంలో ప్రాణం ఉండగా చెప్పను. తండ్రి, ఈ పసివాడి కోసం ఇప్పటికైనా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, లేదా మీరు ప్రాణాలు దక్కవు. ఘాతకురాలా, ఇంత క్రూరానికి పాల్పడ్డావా? నీ విద్రోహానికి నిన్ను ముక్కలు ముక్కలుగా ఇప్పుడు ద్రోహి రేపే వీళ్ళిద్దరిని భైరవస్వామికి మనకి సిద్ధం చేయండి. మహాప్రభు, రాజా బలవంతరావు మన రాజదుర్గాధిపతి చిత్తం మన ఫిరోజురావులకు తన కుమార్తె ఇచ్చి ఇండి చేసి రాజ్యాన్ని కట్టబెట్టాడు. అయితే మనం జాగ్రత్తగా ఉండవలసిందే. ఆరడి చేయదురా నయ్యేలు కోరా, ఆరడి చేయదురా నయ్యేలు కోరా, నరులు కైగొంతురా ఎవరు కదా. హాయిగా వెన్నెలా హాయిగా తీయగా కొల్ల తీయగా
ఈనాడైనా సంతోషంగా ఉండరాదు. ఎప్పుడు అదే ఆలోచన. ఏం చేసేది రాకుమారి? ఎందుకో మనస్సు ఊరికే ఆరాటపడుతోంది. వెళ్ళిన వార్తాహరుడు కూడా ఇంకా తిరిగి రాలేదు. మా వదిన కొడుకు ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? మా అన్నయ్య ఏమన్నాడు? ఏం మహాప్రభువులకు తులేరావు సుగంధికాళ్ళు బడేగాంసరలో చిక్కుపడ్డారు. రేపో మాపో భైరవస్వామి బలి చేస్తారంట. అంతుంబాయ్ గారు గొల్లవంకన్నతో దండు కట్టుకుని బడేగాం మీదికి వెళ్ళారు. సరే, సేనానితో నా మాటలుగా చెప్పు. మన సైన్యాన్ని కూడా బడేగాం మీదికి తక్షణం నడిపించమను. వారి వెంటనే మేము వచ్చి కలుసుకుంటాం. వెళ్ళు. కాకాజీ, 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 నా నిద్ర నీ కసి తీరలేదా? హృదయం లేదా నీకు? కాకాజీ, ఆగు, నా దగ్గరకు రావద్దు. బలవంతాన కూలి చేయించావు. పాపి, నా ఆత్మకు శాంతి లేకుండా చేశావు. నా తమ్ములని, నా కుమారుని సైతం ధైర్యానికి బలి చేస్తావా? అంకురం లేకుండా చంద్ర అంశం నిర్మూలన చేస్తావా? నరకం, ఘోర నరకం, నవనవ నరకం. కాకాజీ, 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 కాకాజీ. అప్రతిహత స్వేచ్ఛాన్వితనం నాకెదురు లేదు గుడిలోనా. అప్రతిహత స్వేచ్ఛాన్వితనం నాకెదురు లేదు గుడిలోనా. నన్నాపలేడు విధి అయినా. పసిపాపనిపై పసిబోలకు
పసిపాపనిపై కసిబూనకుమా వంశనాశనము చేయకుమా వంశము నాశము చేయకుమా వంశము నాశము చేయకుమా రాజ్యకాములకు తల్లియు పిల్లలు పాపము పుణ్యము లేవు సుమా రాజ్యకాములకు తల్లియు పిల్లలు పాపము పుణ్యము లేవు సుమా రక్తపాతమే రాజ్య ప్రాప్తికి రక్తపాతమే రాజ్య ప్రాప్తికి సాధనమే తెరపింపకుమా తెరపింపకుమా ధర్మరహిత బల సంపద నమ్మి పొంగదు సుడగది సుమా ధర్మరహిత బల సంపద నమ్మి పొంగదు సుడగది సుమా ధర్మమే దైవము ధర్మమే బలము ధర్మమే దైవము ధర్మమే బలము ధర్మమే సదా గెలుచుమా గెలుచుమా ధర్మం ధర్మం లేదు దైవం లేదు స్వార్థమే ధర్మం బలమే దైవం బలి చేస్తుంటాను ఇంకా ఇలాగే ఉన్నారే మిమ్మల్ని తీసేది బలికంతా సిద్ధమైంది బయలుదేరండి కానీ ఆ పని కూడా నీ చేతి మీదుగానే కానీ నేను చేయలేను చేయకపోతే మానండి అక్కడికి మీరు మంచివారు నేను చెడ్డదాన్ని అంటే నా బాబా బ్రతకపోతారనే అందుకనే ఆవేదన పడుతున్నాను అన్న బిడ్డలైనా కన్న బిడ్డల్లా పెంచాను పెద్దవాళ్ళని చేశాను ఉత్తర జన్మలో కూడా లేకుండా చేయొద్దు వంశాంకుడు పశువాన్ని కూడా బలి చేయించి ఆత్మరక్త ప్రవాహంలో నన్ను నింపకు మీరు కరుణించారని వాళ్ళు కరుణిస్తారా రాజవీధులన్నీ త్రిప్పి రచ్చబండపై పెట్టి మనల్ని రంపకోట కోయించకుండా విడుస్తారా నేను ఆ చిత్రాలు భరించలేదు వాళ్ళో మనమో ఒక్కరే ఈ ప్రపంచంలో ఉండేది నీ సుందర స్త్రీ హృదయంలో కాసంత మాతృత్వం లేదా నీ ప్రతిహింసకు నా వంశాన్ని నాశనం చేస్తావా మానవ రూప రాక్షసి నరికి మీ వంశం రక్షించుకోండి మీ ప్రాణాలకు ఆశించే సుబంధి మీకు దేవత ఆహార నిద్రలు మాని అహోరాత్రాలు కంటికి రెప్పమని కాపాడుతూ మీకోసం పడరాని పాటు పడుతున్న మీ భార్య రాక్షసి చాలు నేను ఆ మాట లేదు రుక్కు మీ భావం అదే నాకు తెలుసు నా మీద మీకే కనికారం అక్కర్లేదు పచ్చగా భర్త చేతుల్లో ప్రాణాలు విడిచే సౌభాగ్యం అందరికీ రాదు నరకండి నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు రుక్కు పూర్తిగా అర్థం చేసుకున్నాను మీ అన్న కొడుకుల క్షేమం కోసం మీ ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడుతున్నారు అందుకు మీరు అంగీకరించినా నేను అంగీకరించను మీ కోడల శపథానికి మీరు బలి కావడం నేను ఒప్పుకోను ఆశ నా ఆనందం నా జీవితం నా మాంగళ్యం మీరే మీకోసం నా మాంగళ్య రక్షణ కోసం మీ అన్న కొడుకుల్ని బలి చేయండి లేదా నేనే మీ భైరవ కలవడానికి బలి నా మాంగళ్యాన్ని రక్షించుకుంటాను జై భైరవ్ ఆగు రుక్కు ఆగు అంజంబాయి ఫిరోజీ సేనలు సమకూర్చుకుని వచ్చి కోట 4 వీధులు విస్తరించారు ప్రజలంతా తిరుగుబాటు చేస్తున్నారు రాజద్రోహులు దుర్గద్వారాలన్నీ మోయించి సైనిక విప్లవం కాకుండా మాత్రం చూడు యుద్ధం సాధించు మేము ఇప్పుడే వస్తున్నాం ఆగండి ముందు బలి ముగించి
ప్రభు మాట్లాడు, నన్ను విడిచిపెట్టిపోతారా ప్రభు? నా ఆశలు దురాశలు చేసి మీ అర్థాలు విరాటాలు చేసిపోతున్నారా స్వామి? స్వామి విధి ఇలా పరిణమిస్తుందని కలనైనా చదవలేదు. ఈ దుర్మరణానికి నేనే కారణం. మీరు నేను ఈ పాడలోకంతో నాతో పని లేదు. నేను మీ వెంట వస్తున్నా. వద్దయ్యా, శాంతించండి. ఇంకా ఈ రక్తపాతం ఎందుకు? దుఃఖం మన ఇద్దరికి సమానమే. విధి విలాసానికి అందరము దాసులమైన. నా తప్పును మన్నించండి. వద్దమ్మా వద్దు. నేను విధి విలాసం ఏమీ లేదు. అంతా నా ఆవేశమే. నేనే కారణం. నా అసూయకు మీ సుఖ జీవనం బలి చేశాను. సంసారం ముక్కలు చేసి రాజ్యాన్ని చీకాకు చేశాను. మీ వంశనాశనానికే సంకల్పించాను. తుదకు నా ప్రతిహింసకు నా పతినే పనిచేసి నా జీవితం సర్వనాశనం చేసుకున్నాను. ఈ కులరాశులు పుత్రఘాతుని హృదయశూరునికి లోకంలో స్థానం లేదు. నన్ను కూడా వెళ్ళిపోని ఎవరి కోసం నేను ఇంకా జీవించాలి? ఇదిగో ఈ చిరంజీవుడి కోసం, ఖండారావు వంశానికి ఆధారమైన ఈ అంకురం కోసం కన్నానే గాని ఈ దంపతులు మనలో పెరిగాడు. ఈ చేతుల్లో పెడుతున్నా. ఏం చేసినా సరే మీరే రాజులాటరు. ఈ చేతుల మీదుగా ఈ రాజ్యం నడిపించండి. ఈ ఆజ్ఞకు మేము దాసులం. జై రాజమాత శ్రీబాయికి జై. కావలసిన కారణార్థం అంతా ఇలా జరిగిపోయింది. రాజ్యకాంక్ష పిశాచులు ఆలోచించి మన కుటుంబాన్ని ఇలా నాశనం చేసింది. పశుబలాన్ని నమ్ముకొని ధర్మాన్ని దైవాన్ని ధిక్కరించాను. కానీ అహంకారం మానవ బలం ఎంత అల్పాలో ఈ ప్రళయంలో గుర్తించాను. అసూయలతో అంతఃకలహాలతో సంసారాలు సామ్రాజ్యాలు ఇలా విచ్ఛిన్నమైపోతున్నాయి. సంఘీభావం కంటే మహాబలం లేదు. మన చరిత్ర మన సంతానానికే కాదు, భావి భారతదేశానికి దినవాసం. జై రాజమాత శ్రీవారికి జై. బాబు వంశోద్ధారకుడై 1000 ఏళ్ళు వచ్చింది నాయన. రఘు మీరు ఇలా రా నాయనా. Thank you.